అమ్మా మనతో మనకుండి పని పొలే మనతో మనం ఉన్నాం చూడు, అది ఒక్కటే కరెక్ట్. మిగిలిన అన్ని అందరితోటి సమీక్ష వ్యవహారం. అన్ని పొలే. ఇది మైండ్ మనసు పెట్టక్కలేదు. ఏం బ్రహ్మంగా ఉంటుంది. ఇది ఒక్కటే నా టైప్. అంటే మనది అన్నది ఇది ఒక్కటే. మిగిలిన అన్ని వ్యవహారం అందరితో వచ్చింది. ఏదో పని అక్కడ పని అవ్వలేదు. నేను పొద్దున ఉంటున్నాను మీకు మాట్లాడుతుండే ప్రతి ఇది అక్కడ అవ్వలేదు పని. ఈవేళ కూడా ఏదో ఆమె చేస్తారు. ఈయన మేడ కట్టినప్పుడమ్మా నా మాట నమ్మకుండా ఆ మాటలో వాళ్ళు ఎవరు వడ్రంగోడు తాపేవాడు ఉండండి. వాళ్ళు 13 వస్తే వాళ్ళు 16 మంది వచ్చేవంటే ఈయన ప్యాకెట్కి వెళ్ళిపోతే 16 మందికి ఈయన డబ్బులు ఇచ్చుకో. ఆడు అలా చేసేసేవాడు. నాకు కళ్ళ ఎదురుకుండా. నాకెందుకు పోనీ ఎవడో ఒకరు తింటాడు అంటే వదిలేసుకుంటారు. ఎప్పటికైనా ఎవడో ఒకరు తింటరే కదా ఈ ఆస్తులు అనేది. నాకెందుకు అలా. మా బాబాయ్కి నర్సరీ ఉండేవాడు. ఆడు అన్ని డబ్బులని దాస్తుని మోటార్లు అవి కొనుక్కున్నాడు. అప్పుడు రోజుల్లో మోటార్లు అంటే పెద్ద ప్రమాదం. అదే ఏదో పెద్ద గొప్ప. ఇప్పుడంటే ఇంటింటికి మోటార్లు వచ్చినాయి. ఆడు అంతే. ఈయన అలా లెక్కలు ఇస్తున్నారు. మా బాబాయ్ చేసిన పని ఈయన చేస్తున్నారు, నాకెందుకుని వదిలేసి ఆయన మందులు ఇచ్చి పట్టించుకోకుండా నేను పొలం వెళ్ళను అని ఆయన ఉండేవారు. ఈయన నేను ప్యాకెట్కి వెళ్తాను, శుభ్రంగా ప్యాకెట్కి వెళ్ళి ఆడు చెప్పినవన్నీ అంకెలు తెచ్చుకోరు. ఎవరైనా తెలియదే కదా. సూరప్పని ఆడు 3 ఎకరాలు కొనుక్కున్నాడు. ఎందువల్ల మా బాబాయ్కి జ్ఞానం ఇష్టం, ఈ పొలం ఇష్టం. ఆ తాతయ్య పోతేనంటే చెట్లకి ఆ చెట్లకి చూడు ఎన్నున్నాయో ఆకులు, ఎన్నున్నాయి బాగున్నాయి. ముసలాకులు చూడు, పండుటాకులు ఎన్నున్నాయి. చెట్లకి పూజట్టి దులిపండి అన్నారు. ఇల్లు దులిపినట్టు అంటే నీకు ఏమర్థమైంది? ఆయనకి జ్ఞానమే తప్పించి ఈ పొలం గెలం ఇష్టం ఉంది. అందు గురించి అక్కడ గుమస్తా చెప్పింది తినేస్తే వదిలిపోతుంది. ఆయన చేయగలేదు, నాకేంటి? ఆయన రోజులు బాగానే వెళ్ళినాయి, అలాగే నాకు రోజులు బాగానే వెళ్తాయని నేను అదే ఉదాహరణ తీసుకుని వదిలేసి. వాదన అనవసరం. ఏ మనిషి మీదైనా వాదన వేసి కమ్మా. వాదన ఎత్తే మనం చెడిపోతామమ్మా. వాదన వేసేవాడు మాండం, మనం చెడిపోతాం. మనం మెదకుండా ఊరుకుంటే ఎప్పటికప్పుడు ఆళ్ళకే కాళ్ళు లాగాక తెలుసు అని వదిలేస్తాం. ఏ సమస్య అయినా అలాగే వదిలేస్తాం. అలాగే విన్నట్టు ఉంటాం. ఏమో నా ప్రాణం ఎప్పుడు పోతుందో నాకు తెలీదు. ఉన్నంతసేపు ఆ బ్రహ్మంగా ఉంటమే నా రూలు. నాకెందుకు? ఏది నిజమని దెబ్బలాడుకోవాలి. దెబ్బలాడుకుంటా మిగిలింది ఏంటి? మనశ్శాంతి కోల్పోవటం. అందుగురించి ఏం చెప్పిన కూర వండుతున్నాను. ఎందుకంటే ఆయన తిని కూరే వండించుకుంటారు. నాకెందుకు? అంటే మీకు ఏమర్థమైంది? ఇవన్నీ కూడా వేస్టేజే అని అన్నీ వదిలేస్తాం. నాకు అనవసరం అనుకుంటాను. అనవసరం అనుకోబట్టి ఎంత స్టెబిలిటీగా ఉంటుంది. అవసరం అనుకుంటే మనస్తాపం. జీవితమే ఒక కళ, పెద్ద కళ. ఈ నిజం అనుకునేదంతా, రాత్రులు నిద్రపోయేదంతా చిన్న కళ. ఈ పెద్ద కళ ఏం చెప్తుంది? జన్మందుకు ప్రవాహం తీసుకో. అవునన్నా కాదన్నా ఏదన్నా వచ్చేది. ఈ ప్రవాహంలో ఏదైనా సరే నష్టమే. అందుగురించి భవిష్యత్తు నేను ఎత్తా కాంతి అందనా అంతా నా జీవితం నేను ఎలగొట్టేస్తాను. వేస్ట్ తెల్లబడి దెబ్బలాడితే ఏమవుతుందన్నా? ప్రతి దాన్ని మనం అలా వదిలేయాలి. వదిలేస్తే ఏమవుతుంది? గోతులో దిగే కాళ్ళకి తెలుస్తుంది. గోతులో దిగేమని ఆ తర్వాత ఏమి ఆ రోజులు వేస్ట్ అయిపోతున్నా, అనారోగ్యాలు
అవన్నీ నేర్చుకున్నారు కదా మరి వాళ్ళ దగ్గర. మనం చెప్పిన వింటారా? విన్నప్పుడు నాకెందుకు? నీ జీవితం ఇదే, నా జీవితం నా. నేను మాత్రం నా జీవితానికి తగ్గట్టే తింటా, నా జీవితానికి తగ్గట్టే వ్యవహారం. అర్థమైంది? ఇవన్నీ వేస్టేజ్ అనుకున్నప్పుడే మనం మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. లేకపోతే మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. మనం పరమాత్మ స్వరూపం. ఇప్పుడు అవును అన్న మాటకే కాదు అనవలసి వస్తుంది. అవును మీరందరూ సత్సంగానికి ఎంత బాగా అవుతున్నారు. అవును ఇప్పుడు ఏమన్నావు? వద్దమ్మా ఎవరింట్లో వాళ్ళు ఉండండి అమ్మా, లైవ్ ఉంది కదా చూసుకున్నాను. మరి కాదు అనవలసి వచ్చినట్టే కదా లైవ్ పెట్టమంటే. అంటే ఏ టైప్ మీకు ఆ గొడుగు ఏదో ఏ ఎండకి ఆ గొడుగు ఏదో సామెత ఉంటుంది పట్టినట్టు అలా ఉంది. అంటే మార్పు చెంది అన్ని మార్పు చెందినవాడు నువ్వు. అదొక్కటే ఫైనల్. దాంతో మనం ఈ ప్రయాణాన్ని సాగించాలి. లేకపోతే మన గోల్కి అందుకోవాలి. మన లక్ష్యం ఏంటి? పరమాత్మగా ఉంటుంది. మిగిలినవన్నీ నాకెందుకు? నేనే అంత నేనే అంత నేనే అంత అని పుడతా ఉంటాము, వెళ్ళిపోతూ ఉంటాం, మరణిస్తూ ఉంటాం, మళ్ళీ పుడతా ఉంటాము, మరణిస్తూ ఉంటాం, పుడతా ఉంటాం, మరణిస్తూ ఉంటాం. ఏది నిజం కాదు. దీన్ని బట్టి నేలాడితే మళ్ళీ 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 జన్మ ఖాళీ. మన లోపల ఖాళీగా ఉండాలి. ఏ టైం అయినా మనం రాసి తెచ్చుకుందే కదా, ఆ టైంలో వెళ్ళిపోతాం అని ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రిపేర్ అయ్యి ఉంటే మనకి బాగుండదు. ప్రిపేర్ అవ్వకుండా నేను ఉంటాను, నేను ఇన్నాళ్ళు ఉంటాను, అన్నాళ్ళు ఉంటాను ఇరిగేసుకుని కూర్చుంటే అప్పుడు వరకు ఉండకపోతే మనస్సు అంతా కదా. ఏ టైంలో ఎవడ ప్రాప్తం? నీ టైం ఇదే, నా టైం నాది. ఎవరి టైం వస్తే ఆడు మన నుంచి మాందా. అలాగా మనం జ్ఞానంగా పెట్టుకుని బతికితేనే బతుకు, లేకపోతే బతుకంతా వ్యర్థం. తప్పదు. చిన్నప్పుడే పోవచ్చు, పెద్ద అయ్యకపోవచ్చు. చిన్న చిన్న అప్పులుంటే కడుపులో తల్లి గర్భంలోనే శిశువు వెళ్ళిపోతుంది. కడుపుపోయిందమ్మా అంద, గర్భం నెలవలేదమ్మా అట్లా. అంటే ఇవన్నీ కూడా అప్పులు. ఈ అప్పులు తీర్చడానికి వచ్చాం. ఈ అప్పులు తీర్చేయాలి. ఎవరికి ఎన్నాడు? అందుగురించి మీరు అడగానే చెప్తాను. చూడండి, అప్పు మామూలు అప్పు. ఫోటో అంటే ఎన్ని ఫోటోలే మీకు ఇచ్చిపెట్టిదని ఫోటో ఇచ్చాము లేదా? ఎందుకంటే ఇక మళ్ళీ నోరెత్తుకుంటాం. ఇవన్నీ కూడానమ్మా అప్పులు తీర్చటమే. ఎవరికి అన్నాడు అప్పు ఉంటే అన్నాడు అప్పు తీర్చేస్తే హాయిగా ఉన్నది నేనే అని. ఈ దేహానికి తప్పదు. ఇంద్రియాలు ఏం చేసుకొచ్చినాయో దానికి ఆహారం ఇచ్చేట్టు. మనం మాత్రం మనతో మనం నాతోనే ఉంటమే నాకు గోలు. మిగిలినన్నీ నాకు అనవసరం. అవన్నీ జన్మలు వస్తూ ఉంటాయి, జన్మలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఎవరికి కావాలంటున్నాయి? సంతృప్తి అనేది ఉండదు. సంతృప్తి ఏది? ఒక ప్రశ్న వేసేది, ఆ జవాబు నీకే తెలియదు. నీకే తెలియనప్పుడు సంతృప్తి లేదు. ఎవరినొకరిని అడిగి ఆ వీధిలో ఉన్నోడిని తెలుసుకుని తక్కువ చేసి తెలుసుకున్నాక ఉంటుందా? ఆ విషయాన్ని ఊరు వాడ ఖండించిన వాళ్ళు అందరికీ చెప్పేవారు. అదే విషయాలందు చింత, విషయాలందు మమకారము. ఈ అహంకారం ఉంటేనే అటువంటి మమకారాలు ఉంటూ ఉంటాయి. నేను లేను, నాకెందుకు? ఇప్పుడు నా టైం టేబుల్ అంతా సత్సంగం గురించి సత్సంగం టైం టేబుల్కి మీకు ఫోన్ చేసినా మీకు చెప్పినా మాట్లాడు. నాకు ఇప్పుడు సత్సంగంలో ఎవరో లైవ్లో ఉన్నారు, నాకెందుకు? లైవ్లో లేని నాకెందుకు? నేనేం చెప్తాను? ఎంతవరకునే పరిమితి. నువ్వు కరోనా కారణంగా ఎవరో కలుసుకోవటానికి లేదు, ప్రాణభీతితోటి. అందుగురించి నాకెందుకు?
తేడాలు అలా అడ్జస్ట్ అయిపోవాలి మన మనసుకి. మన మనసుని అడ్జస్ట్ చేసేటప్పుడు హ్యాపీగా ఉంది. ఉన్నది ఉన్నది హాయిగా ఉంటుంది మనసు. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఎన్నో అనుకుంటాం, ఏది అవ్వదు. అన్నీ మనం మంచిగా కోరుకుంటాం. వాహనాలతో ఉండాలి కానీ ఆయువుతో ఉండాలని మర్చిపోతారు. ఇది తనకని వాహనాలు దీర్ఘాయుష్మాన్ భవ అంటారు పెద్దలు. ఈ దక్కనికి వాహనాలు రెండో రకం. అసలు ఆయువు ఉంటే జ్ఞానంతో పడి ఉండొచ్చు, ఆహారం తిని. ఆయువు లేనప్పుడు దక్కనికి వాహనాలు ఏం చేస్తారు? తెలియనివాడు ఎలా అనుకుంటాడు, తెలిసినవాడు ఎలా అనుకుంటాడు. ఇప్పుడు ఆయువు ఉంది, చక్కగా అలా పరమాత్మగా ఉంటానికి ఈ అవకాశం సద్వినియోగపడతాను. నాకు మీతో మాట్లాడే పర్లేదు, హ్యాపీగా ఏదో ఈ టైము ఆ పరమాత్మ ఈ పిల్లలు ఉన్నంతసేపే, ఈ ఇద్దరు ఉన్నంతసేపే ఈ లైన్లో, లేకపోతే నాకు వచ్చా పెట్టాను. అలా ఎలా జరుగుతుంటే అలా ఎలా జరుగుతుందో జరుగుతుంది. నాకు ఏ సంబంధం లేదు. ఉన్నది నేను తప్ప రెండవది లేదు. అది ప్రతి దానికి డ్యాన్స్ ఉంటుంది. మనస్సు 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 దానికి నచ్చిన పని మీదకి వెళ్ళిపోతుంది. వంకర 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 దాని వంకరలు ఎవరో తీయలేరు. ఎలా తీసుకోగలుగుతారు? భక్తి జ్ఞాన వైరాగ్యాలతో, ధ్యానంతో, అభ్యాసంతో చేయగలుగుతారు. ఆ వంక తీయటం మన వల్ల కాదు. దాన్ని నశింపజేసాడు, మనసును నశింపజేటువంటి ఈ అభ్యాసాలు ఉంటేనే కానీ అది నశిస్తుంది. ఇన్ని అభ్యాసాలు ఉంటేనే కానీ నశింపకూడదు. ఊరికే నశింపొచ్చేస్తుందండి. నేను మనసుగా లేను, నేను బ్రహ్మాన్ని అనేది వచ్చేస్తున్నా. మనసు వచ్చినప్పుడు అలా ఏమనుకోవాలి? ఇదంతా ఉట్టిదే కదా, అనేక జన్మల్లో ఏది శాస్త్రం, ఈ జన్మలో కూడా అంతే శాస్త్రం అని దాన్ని అలాగలాగా తప్పించుకుంటూ ఉండాలి. అలా తప్పించుకోకపోతే ఊరికే వచ్చేస్తాయి జ్ఞానాలు. జ్ఞానం తెలుసుకోవటం కరెక్టే, అనుభవించాలి కదా. ధ్యానాభ్యాసం ద్వారా నీ యొక్క తత్వం నిలబడుతుంది, ధ్యానం వల్ల నిలబడుతుంది. జ్ఞానం తెలుసుకున్నాం, నేనే అన్నది తెలుసుకున్నాం. దానికి నేనే అంటే కుదురుతుందా? అలా అభ్యాసం చేయగా ఇంద్రియ నిగ్రహం ఆటోమేటిక్గా అదే అందుతాం. అలా అందుతుంటే ఏమవుతుంది? హాయిగా ఉన్నది. ఈ టైం యూజ్ చేసుకోకూడదు. ప్రతి శ్వాస కూడా ఇంపార్టెంటే. ఏ అవయవాలు లేకపోయినా నువ్వు పెట్టిందనుకోండి, సిమెంట్ పోత వేసుకునైనా ఈ విశ్వాసాలు ఉంటాయి. కాబట్టి ఆయువు ఇది ఎప్పుడోకప్పుడు తగ్గుతుంది. ఆయువు ఉన్నా ఆయువు లేకపోయినా మనం చెప్పండి, ఆయువు ఉంటే ఏం చేసుకోవచ్చు? జన్మంతక ప్రవాహంలో పడకుండా చేసుకోవచ్చు. ఆయువు ఉంటుంది. ఆయువు లేకపోతే అన్ని అవయవాలు బాగా ఉన్నా ఆయువు లేకపోతే ఏం చేస్తాం? దాటాలి కదా. దాటాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా ఉన్నప్పుడే దాటగలుగుతాం. దాటాలంటే ఏదో దాటం కాదు, సప్త సముద్రాలు, నువ్వు అన్ని దేశాలు దాటం కాదు. నీ యొక్క జన్మమన్నదొక్క ప్రవాహానికి నువ్వే చూసుకో. ఎవ్వరు చూడరు, పిల్లలు చూడరు, 3 చూడరు, 6 చూడరు, 7 చూడరు, ఎవ్వరు నీ గురించి నువ్వే చూసుకోవాలి. కాబట్టి ఆ టైంని సద్వినియోగం చేసుకో. ఉన్నది నేనే. మనసుకి ఏదైనా కల్పితం కదా, ఇదంతా కల్పన కదా, కల్పింపబడి ఏది వచ్చినా అలాగా మనకు మనమే దారి తెలుసుకున్నాం. కాబట్టి దారి మూసేసుకోకూడదు. దారి మూసేసుకుంటే మళ్ళీ దారి తెలియదు. అలా అభ్యాసం చేయగా ఒక లాంతర్ నువ్వు పట్టుకున్నావు అనుకోరా, ఒక బ్యాటరీ లైట్
ఇప్పుడు లాంతర్ లైట్, బ్యాటరీ లైట్ పట్టుకుంటాం. ఆ బ్యాటరీ లైట్తో అలాగ ప్రయాణం చేస్తాం. నీతో పాటే ఉంటుంది కదా బ్యాటరీ లైట్. దాంట్లో ఛార్జింగ్ అదే బ్యాటరీ ఉన్నంతకాలం, ఉపయోగం ఉన్నంతకాలం మనం ఉపయోగించుకోవాలి. అంతేగాని ఇక్కడ లైట్ ఉంది, అక్కడ చీకటి. ఈ లైట్ దగ్గర ఎంతసేపు ఉంటావు? ప్రయాణానికి అక్కడ చీకటికి వెళ్ళాలంటే నీ చేత్తో నువ్వే నీ బ్యాటరీ లైట్ పట్టుకో. అంటే నీ మనసు నువ్వే నీ నిగ్రహశక్తితో నువ్వుంటేనే అదొకసారి ప్రతి ఇది మార్గం. ఈ దారి తెలియనోడికి, దిక్కు లేనివాడికి ఏముంటుంది? దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అంటారు. దిక్కు లేకపోవటం అంటే ఏంటి? దేవుడే దిక్కు ఎలా అవుతుంది? జగమన్న దుఃఖ ప్రవాహంలో పడకుండా మనం ఆ పరమాత్మతోటే మనం ఉన్నప్పుడు దాన్నే దిక్కులేనివాడికి దేవుడే దిక్కు అంటాం. మనం దిక్కులేని వాళ్ళు అంటే ఏమనుకుంటాం? ఈ పిల్లలు, ఈ జరుగు, ఇవన్నీ లేకపోతే అనుకుంటాం. కాదు, ఎప్పటికైనా దిక్కు దేవుడే. ఆ భగవన్నామం చేసుకుంటేనే మన దారి మనకి హాయిగా ప్రయాణం చేయటానికి మన దారిని మనం చూసుకోవాలి కదా. నా దారి ఏంటి? గోదావరిలో పడి సావటం, ఇంకో మేడ నుంచి పడి సావటం, ఇవి కాదు. ఎంతసేపు నా దారి ఏంటి? ఆయువు ఉన్నప్పుడు నువ్వు, నీకు నాకు ఉందే, నువ్వు నాకు బోల్డ్ ఇచ్చేసావు. మరి నేను అప్పు తీర్చాలి లేదా? మరి జన్మలో అయినా తీర్చాలి లేదా? ఈ జన్మలో తీరితే సరే సరే, అందుగురించే ఎవరితో నేను ముట్టుకోను. మళ్ళీ జన్మ కూడా నాకెందుకు? ఏదో భర్త పిల్లలంటే అక్కడ ఆ బంధాలు తప్పు, ఆహారం అయ్యి మిగిలిన వాళ్ళు నాకెందుకమ్మా? ఎక్కడికక్కడ సెటిల్మెంట్గా ముట్టుకోను అని ఎందుకంటాను? అమ్మ పువ్వు ముట్టుకోదు, ఎంత ముట్టుకోవాలి? మీ దొంతో పువ్వు ఇంకోటికి తెచ్చుకోండి, నాకేం సంబంధం? నేను ఈ దారిని ఎత్తుకున్నప్పుడు నా దారి జన్మంతొక ప్రవాహంలో పడకుండా ఉంది దారిన. మళ్ళీ ఈ భవరోగాలన్నిటికీ, ఈ బంధాలన్నిటికీ మళ్ళీ పుట్టాసావు సోదెందుకు? అయిపోయింది. ఎలాగ అప్పు తెచ్చుకుని అవన్నీ ఆ భవబంధాలు ఎలాగ తప్పదు. మళ్ళీ ఇప్పుడు నేను చేయను, ఆగానం చేసుకో, ఇప్పుడు చేసుకో అని నాకేంటంటే గుళ్ళు గుడ్డ విధులు ఉంది కాబట్టి కుదిరింది. అందరికీ నేనేం చెప్పను, నాకు కుదిరిందే నేను నా గురించి నేను చూసుకున్నాను. ఎవరి దారి అడదు, ఎవరి ఇష్టం అడదు. నాకు నా దారి మాత్రం నేను అలాగా పరమాత్మే నా దారి, నాకు దిక్కే పరమాత్మ. ఆ దారితో అలా రోజు ప్రయాణం చేసేస్తాం అన్నది నేనుగా అలా గుర్తులో ఉంటమే నా గమ్యం. దారి అంటే ఏంటి? నేనుగా ఉంటుంది. దిక్కు అంటే ఏంటి? నేనుగా. దీంట్లో ఎటువంటి పరిస్థితులు ఏది వచ్చినా ఎవరికి సంబంధం, ఎవరికి వారి తప్పదు. ఇవన్నీ సమిష్టిగా ఉన్నంత మాత్రాన్ని అక్కా చెల్లు అన్నదమ్ములు అందరూ ఉంటారు. రైట్, ఆఖరి వరకు ఉంటారా? ముందో ఎంతో వాళ్ళు వీళ్ళు ముసలోళ్ళైనా ఇంకా ఆఖరి వరకు ఉండిపోతారా? ఎప్పుడోకప్పుడు మరణమా. ఒక్కొక్కళ్ళు దేహాలు సాధించాం. మనం ఎప్పుడొకప్పుడు సాధించే రోజు మనకే ఉంది కదా. అలాగా మనం తెలుసుకుని మనం ఎలా ఉండాలి, ఈ జగత్ కాలక్షేపం గురించి పెట్టుకోకుండా నా గమ్యంతో నేను ఉంటాను. జగత్కే ఉంది పనపాట, పుష్పం రోజులు చూస్తూ ఉంటారు. అలా తెలీదు. తెలియని వాళ్ళ దగ్గర మనం వెళ్తే మనకు కూడా ఉన్నాయి, ఆ మాయలో దింపేస్తారు. కాలక్షేపం ఏంటి? నీతో నువ్వు ఉంటాం కాలక్షేపం కదా. ఎవరు లేరా మా కాలక్షేపం అవట్లేదమ్మా అంటారు. తప్పు కదా అది. ఇంకో మనిషి ఉంటే ఆ మనిషి ఈ మనిషి కలిపి ఏం చేస్తుంది? ఇంకొకరి మీద చెప్పుకుంటుంది.
ఆగామి తెచ్చుకో. కాలక్షేపం ఉంది. నాతో నేను అలా ఉంటా, నా టైం వేస్ట్ చేసుకున్నది. నాకు తెలుసుకుంది నేను చేసుకుంటున్నాను. అందులో మీకు తెలిసింది మీరు చేసుకోండి. ఈ మార్గం బాగుంటే సద్వినియోగపడండి. ఎందుకంటే అందరికీ ఒకే మార్గం కుదరదు. వాళ్ళ యొక్క విధిని బట్టి కొంతమంది భజనతో అయిపోతుంది, కొంతమంది పాటలు వజ్రాలతో, వీడియోలు, సంగీతాలు వాటితోటి ఎంతమంది వాళ్ళ జీవనానికి జరుపుకున్నారు. ఆ సంగీతంలోనే లైవ్ అయిపోయి, భజనలోనే లైవ్ అయిపోయి, రకరకాలుగా ఉంటాయి. అందరికీ ఒకే మార్గం కుదరదు. నాకు ఈ మార్గం, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, నాతో నేను ఉంటాను, నేను నేనుగా ఉంటాను. ఈ మార్గం నాకు కుదురుతుంది. అందరికీ ఒకే మార్గం ఎలా కుదురుతుంది? సత్సంగులకి మరి ప్రపంచంలో ఉన్నవాడు అందరూ వస్తున్నారా? మీ అందరికీ మార్గం ఉందేమో ఇక్కడ రాగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, ఆచరించగలుగుతున్నారు. మరి భజన చేసి కూడా ఆ సంఘానికి వాళ్ళు వెళ్తారు. సంగీత విద్వాంసుల దగ్గర నేర్చుకుని సంగీతంతో లైవ్ అయిపోయి కొంతమంది లైవ్ అవటమే ప్రధానం. అనేక రకాల దారులు ఉన్నాయి. జన్మ మరణ దుఃఖ ప్రవాహంలో నేను పడనగాక పడను, బ్రహ్మంగా లైవ్ అవుతాను, పంచభూతాలు కలుపుతాయి అని నా రూటు ఇది. అవి పుట్టా సాగు కొంత మంచి పండితుల్లో పుట్టారు. అవునా? పండితుల్లో పుట్టారు. సత్యలోకానికి వెళ్ళి మళ్ళీ ఆ విష్ణుమూర్తి గారు మనం కూడా ఇద్దరం కలిపి మళ్ళీ బ్రహ్మధ్యానం చేయాలి. అక్కడ బ్రహ్మముక్తి కదా, మరి భజన కదా. మరి ఏ దేవుడి మీద పెట్టుకుంటే ఆ దేవుడితో ఆ దేవుడు మనం కలిపి అక్కడ మళ్ళీ బ్రహ్మోద్యానం చేయాలి. అదేదో ఇక్కడే బాగుంది కదా, అన్ని దారాలు కొట్టుకే లోట్లేదు కాబట్టి శుభ్రంగా ఇక్కడే తపస్సు చేసేసుకుంటాం. ఏ గొడవ మళ్ళీ అంతలకెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఆ విష్ణుమూర్తి మనం తపస్సు శివలోకానికి వెళ్ళినా, విష్ణులోకానికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా అక్కడ మళ్ళీ తపస్సు. ఇక్కడే ఈ క్షణమే నాలో పరమాత్మ ఉన్నాడని తెలియబడుతుంది నాకేంటి. అదే నేను ఎవరి మార్గం ఆడితే ఒకళ్ళు అనుకోకూడదమ్మ తప్పు. ఎందువల్ల మనకు అవన్నీ అయిపోయి ఉంటాయి. బ్రహ్మ మార్గంలో ఉన్నాం. ఆడకి ఇంకా నెమ్మదిగా కొంచెంలో ఏదో అలా సాగదీసుకుంటా బతుకు. మనకు అవన్నీ సాగదీసుకుంటే అయిపోయినాయి. కాబట్టి ఈరోజు మనం ఎంత దర్జాగా మాట్లాడుతాం. నేనుగా ఉండగలుగుతున్నాను, నేనుతోటే నా ప్రయాణం జరుగుతుందని చెప్పాలి. నిజంగా ముసల్దాన్ అయ్యనుకోండి, అపస్మారక స్థితి ఉందనుకోండి, అప్పుడు ఏమి నేను బేమో అని ఏమి అన్నాం. ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి చేసినవి ఉంటాయి కదా. ఇవి చేసి ఉండేటట్టు మీరు అందరూ ఏం చెప్తారు? సత్సంగులు అమ్మ మీరు చేయకపోయినా మేము చెప్తాం. వాళ్ళు ధ్యానం, నేను బ్రహ్మాండని చెప్తాను. అందుకే సత్సంగులతో సత్సంగం చేయమని బతుకున్నారు. ఆఖరు బతుకున్నవాళ్ళు కూడా సత్సంగులతో స్నేహం చేయమంటానికి కారణం మీరు చెబుతారు కదా. ఏళ్ళు వంగకముందే ఏంటి కపాత పైచం కప్పకుండా, మరి ఈ ముసలకు వస్తే అలా పొదలు ఉంటారు మంచాలు పట్టేసి. మనం ఎలా పోతామో తెలియదు అనుకోండి. ఈ దేహం పోయితే కదా ఎప్పుడు ఎలా పోతుందో తెలియదు. ఆ టైంలో ఈ ఫ్రెండ్స్ ఏం చెప్తారు? హాయిగా భగవన్నామం చెప్తే ఇన్నా చాలు కదా అనుకునే శక్తి లేకపోయినా ఇన్నా చాలు కదా. ఆ బ్రహ్మార్పణంగా ఆ అనంతమైన ఆ కాలంలో మిగిలిపోవటానికి అవకాశం. అందు గురించే నాకు చిన్నప్పటి నుంచి జ్ఞానంతో నేను స్నేహం చేయి, మామూలుతో స్నేహం చేయి.
సోది కవులు చెప్పుకోవడంతో స్నేహితులు. ఎందువల్ల మళ్ళీ ఆ సోది కవులే అది చెప్పుకుంటూ ఉంటారు ఆ స్నేహితులు. వాళ్ళ ముందో మన ముందో వాళ్ళ ముందో తెలియదు. ఈ జ్ఞాన స్నేహితుల వల్ల ఏమవుతుంది, వాళ్ళు భజన చేసేవాళ్ళు అయితే భజన చేస్తారు, పాటలు పాడేవాళ్ళు అయితే పాటలు పాడతారు. ఏది ఇష్టం వాళ్ళు ఆ సంఘ. మనకేంటి బ్రహ్మసత్యం మన. ఈ బ్రహ్మసత్సంలో ఏం చెప్తారు, అమ్మ అనుకోలేకపోతున్నారని దగ్గరుండి వాళ్ళు ధ్యానం చేస్తాం, నేనే బ్రహ్మని క్యాసెట్ పెట్టము, మన క్యాసెట్ ఉంది అది పెట్టము, లేకపోతే వాళ్ళు అంటాము. ఎలాగోలా వినిపించి ఆ జీవుడు నరకేతను పడిపోతూ ఉంటాడు. ఏ ద్వారం ఉంటే వెళ్ళిపోవాలా, ఏ ద్వారం ఉంటే వెళ్ళిపోవాలి అని అతరాపుత్రం అయిపోతుంది అది మనసు. కళ్ళలోంచి వెళ్ళిపోవాలా, చెవుల్లోంచి వెళ్ళిపోవాలా, నోట్లోంచి వెళ్ళిపోవాలా, వికెర్ నుంచి వెళ్ళిపోవాలా, సహస్రానికి వెళ్ళిపోవాలి. ఈ లోపలంట తిరిగేస్తూ ఉంటాడంట. ఎటు ఆడికి ప్రాప్తం ఉందో విధిలో ఉంటుంది కదా, ఆ ప్రాప్తానికి తల్లి గర్భంలో ఎన్ని నరకేతలు ఉన్నాయో అలాగే జీవుడు ప్రయాణానికి కూడా బోల్డ్ నరకేతలు ఉంటాయి. ఊరికే చచ్చిపోరు, ఊరికే వెళ్ళిపోతారా, పైకి కనిపించవు, మనకు కనిపించవు, కానీ ఆడ లోపల ఆడు ఎన్నో ఉంటాయి కదా పాపం. అది నేను పోతుంది. ఎలా ప్రయాణం జరుగుతుందో ప్రయాణం జరుగుతుంది. గాలి దాంట్లోంచి గాలిలో మట్టిలో భూమి అంతే కదా, మట్టి అన్నీ దేనికి నీళ్ళలో కలిసిపోయింది. ప్రతి ఇల్లు కూడా పంచభూతాల నుంచి తెచ్చుకున్నది. అప్పు ఇచ్చేవచ్చు. మరి ఆ అప్పు తప్పనప్పుడు మనం ఎవరి దగ్గరైనా అప్పు ఇచ్చుకుంటే ఈ తప్పుందా చెప్పండి, తప్పదు. నేను ఉద్యోగాల్లో టీచర్ ఉద్యోగం మంచిదని ఎన్నో నాకు చిన్నప్పుడు ఎన్నో అనిపించింది. అలాగా అదైతే అన్యామ్యాలు ఉండవని, ఈ ఉద్యోగం అయితే ఇది అన్యాయం, ఆ ఉద్యోగం అయితే అది అన్యాయం. అబ్బా నా బుర్రంతాలనుకుంటుంది. ఏ గొడవలు, ఏది జరగలేదు, ఏ గొడవలు జరిగి కొద్ది ఆలోచనలు పెరిగిపోతాయిరా. జరిగి కొద్ది జరుగుబాటు ఎక్కువైపోతుంది, ఆలోచనలు పెరిగిపోతాయి. ఏమీ జరగలేదు పడుంది, ఏమీ జరగనట్టు ఏం చెప్తుంది పడుంటుంది. ఇంకెట్టూ సందులేదు, ఉన్న చోటే ఉంటుంది. అలాగా జరిగే కొద్ది కూడా జరుగుబాటు పెరిగిపోతుంది. నాకు ఏమీ జరగలేదు, నేను అనుకున్నది ఒక్కటి కూడా జరగలేదు. అందుగురించి ఈ ఒక్కటే జరిగితే నాకు అన్నీ జరిగింది. అంతిమ లక్ష్యం ఏంటి, పరమాత్మ. ఈ ఒక్కటే మీ అందరి సహకారం కావాలి ఈ దేహం ఉన్నంత కాలం కూడా. ఎందువల్ల ఆఖరి టైంలో అయినా మీరు సహాయం చెప్తారు. అందుగురించి మిమ్మల్ని పట్టుకుని నేనే వెళ్ళను. అది ఎందువల్ల శక్తి ఉన్నంతసేపు మనం అనుకోగలుగుతాం. నీరసం వచ్చేసినప్పుడు ఎవడొకరికి ఒక నీళ్ళు వస్తే చాలు, ఎంతో ఆనందం లేదు. అలాగే ఆ భగవన్నామం ఈ పిల్లలు వీళ్ళందరూ చేసేస్తారు అన్నీ. ఆ భగవన్నామం చేసేవాళ్ళు వచ్చేటోటికి మీరు చెప్తారు కదా, అమ్మ ఇంకా ఎంతో టైం లేదు తిరిగి ఆఖరి వరకు ఏమో ఏ టైంలో ఎలా ఉంటుంది. అందు గురించి మంచినే చూడు, మంచినే మాట్లాడు, నోరు మంచిగా మాట్లాడు, కళ్ళు ఉన్నాయి మంచిగా చూడు, చెవులు ఉన్నాయి మంచి అని 3 కోతుల్ని అలా పెట్టుకుని, అది ఏంటి ఉదాహరణ కోసం మనం అలా ఉండాలి. మంచి చెవులు కళ్ళు, ఈ ఇంద్రియాల ద్వారానే కదా పాపుణ్యాలు ఊరికే తెచ్చుకుంటూ ఉంటాం. అవునా, పాపుణ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? కళ్ళు తిన్నంగా చూస్తున్నాయా, చూసిన కళ్ళు తిన్నగా ఉంటాయా? ఈ దేని పని అదే చెప్తుంది. ఎన్నది ఏదైనా మాట్లాడగలుగుతుందా? ఏ అవయవానికి అవయవే
దాని గురించి మనం విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటాం? ఎప్పుడు విశ్రాంతి ఎప్పుడు అనుకుంటాం? జనన మరణ దుఃఖ ప్రవాహము పడకుండా ఉన్నప్పుడే విశ్రాంతి. అప్పుడు వరకు విశ్రాంతి అంటూ ఉండదమ్మా. ఏ దేహం అయితే ఆ దేహం వల్ల ఉంటాయి. ఆ సంసారం ఉంటుంది. సంసారం సాగరం ఉంటారు అదేనా. ఆ దేహం వల్ల అదే సాగరమైనా సరే చూడండి, అంత సముద్రం మీద వాళ్ళు ఎన్ని అట్లేదా పడవలేదు చెప్పండి. భగవంతుడు అనే నామం మనలో ఉంది. నేను దేవుణ్ణి, నేను పరమాత్మని, అండపిండ బ్రహ్మాండంతో నేనే ఉన్నాను, నేను లేని చోట లేదు. అక్కడ సత్సనం ఉంటే ఇక్కడ సత్సనం ఉంటే, ఎక్కడైనా భూమే, ఎక్కడైనా ఆకాశమే, ఎక్కడైనా గాలి, ఎక్కడైనా అగ్నిహోత్రం, ఎక్కడైనా నీళ్ళు అని మనము తెలుసుకుని ఇవన్నీ రోజు రిపీట్ చేసుకుంటా అంటే మనకి అలవాటైపోయి ఉంటుంది కదా. ఇదే మనకి అందుతుంది. అదే నేను ఎప్పుడూ కూడా మనం ఈ ట్రైనింగ్లో ఉంటున్నాం, తిన్నాం. నన్ను ఏమనుకున్నామో గుర్తులేదు. ఎందుకు అది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, రేపు గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఈ వేళ ఉన్న ఈ వర్తమానం దహించు వేస్ట్ అయిపోతుంది. కాలమ్మా, కాలమా, కాలమా, అయ్యో దహించేస్తుందమ్మా. 24 గంటలు ఆయువు అయిపోతుంది, ఆయువు అయిపోతుంది. ఆయువు ఈ ఆయువు ఉన్నంతకాలం ఆయువు అయిపోతుందా లేదా? నిన్నటికి ఈవేళకి ఎంత అయిపోయింది ఆయువు? 24 గంటలు ఆయువు అయిపోతానే ఉంటుంది. కాలగర్భంలో కలిసిపోయి దగ్గరికి వచ్చేస్తుంది. టైము దగ్గరికి వచ్చేస్తుంది. నిన్నున్న శక్తి వేళ ఉందా? ఈ వేళ ఉన్న శక్తి రేపు ఉంటుందా? నువ్వు ఎంత తిను, ప్రపంచం అంత ఆహారం తిన్నా ఆ శక్తి లేదే, ఆ శక్తి రాదే. ఏంటి చెప్పు? ఏ వయసుకి ఆ శక్తి. నేను జుట్టుకు రంగేసుకున్నంత మాత్రం నీ వయసు నాకు వచ్చేస్తుందా? తెల్లంటుకుని నల్లంటుకుని చేసుకున్నాం, పళ్ళు కట్టించుకుంటాం, మోకాళ్ళ నొప్పులు లేకుండా మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటాం, కళ్ళకేమో పళ్ళు క్యాటరాక్ట్లు చేయించుకుంటాం. కానీ మీ యవ్వన శక్తి మాకు వచ్చేస్తుందా? అయిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుందా? అయిపోయిన యవ్వనం తిరిగి వస్తుందా? అయిపోయిన బాల్యం తిరిగి వస్తుందా? రాబోయే ముసలత్వం ఎదుర్కొన్నా ఉంది. అందుగురించి సెకండ్ వేస్ట్ చేసుకోకుండా అలా నాతో నేనే పడుకుంటున్నా. తెలియబడుతుంది కాబట్టి, తెలియకపోతే అంతే కదా. కడుపు పెట్టుకుంటే మాత్రం క్యాటరాక్ట్లు చేయించేసుకుని, మోకాళ్ళు వెళ్ళిపోయినా ఆపరేషన్ చేయించేసుకుని, పళ్ళు వెళ్ళిపోయినా పళ్ళు కట్టించేసుకుని పరిగెత్తమని మస్తులు శక్తి నాకు వస్తుందా? మరి రాదు అని అంటున్నారు అంటే అర్థమైందా? అవి అయిపోయినా మళ్ళీ తిరుగు మాత్రం నేను ఈ వయసు నాకు వస్తుంది. ఆ భావాలు ఆ వయసులో అన్నీ అయిపోయినాయి. మరణం ఇంకా రాలేదు అంతే. ఎప్పుడు వస్తుందో అది తెలియదు. పుట్టుక ఎప్పుడైతే ఉందో మరణం అప్పుడే ఉంది. రెండు గ్యారంటీ. మళ్ళీ పుట్టకుండా చూసుకోవట్లేదు. పుట్టినోడు మరణించుకున్నాను, మరణించినోడు మళ్ళీ పుట్టుకున్నాను. చూసుకోండి, మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. సంసారాన్ని మెయింటైన్ చేస్తున్నాము మేము. ఎంత బాగానో ఖర్చు చేయకుండా మెయింటైన్ చేస్తున్నాం. తక్కువ చేస్తారు కదా. నీ ఖర్చు నీకు తెలియదు, పక్కవాడికి తెలుసు నువ్వు ఎంత ఖర్చు పెట్టు. నేను ఎంత జాగ్రత్త అంటాను. నేను ఎప్పుడు నేను ఎంత జాగ్రత్త అంటాను. నేను ఖర్చు పెడుతున్నానమ్మా అనలేదు ఇప్పుడు వరకు. నేను ఎందువల్ల ఆయువుని నేను ఖర్చు పెట్టుకోలేదు. ఆయువుని నేను ఖర్చు
ఖర్చు పెట్టను అంటాను ఎప్పుడు. చూడండి, నేను ఎంత నేను ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటానమ్మా, ఖర్చు పెట్టనమ్మా అంటాను. గుర్తుందా ఆ మాట? అర్థం మీకు ఏంటి? అమ్మ ఎన్ని చెత్త ఖర్చు పెట్టలేదంటారంటే పుస్తకాలు చేయించి అనుకుంటున్నారు మీరు. కాదు, దాని అర్థం ఏంటి? నా టైం నేను వేస్ట్ చేస్తాను, నేను ఖర్చు పెట్టను. ఆయువు ఖర్చు అయిపోతా ఉన్నా, నాతో నేను ఉన్నాను కదా, మరి నేను ఎంత జాగ్రత్తగా ఉన్నాను? నేను ఎంత జాగ్రత్తగా ఉంటానమ్మా, అలాగే ఖర్చు పెట్టనమ్మా అంటానో లేదా? ఎప్పుడు నా మాటలో మీకు తెలుసు కదా, ఖర్చు అంటే డబ్బులు అనుకుంటున్నారు. మాట ఖర్చు పెడుతున్నానా? నాకు ఇప్పుడే తెలిసింది మీతో మాట్లాడుతుంటే. నాకు తెలియదు, ఇంకా అనేసిన మాటలు నాకు తెలియదు. ఇప్పుడు దాని అర్థం తెలుసు. మాట ఖర్చు పెడుతున్నానా? శరీరం ఎలాగా ఆయువు దగ్గరకు వచ్చేస్తుంది, అది ఎలాగ తప్పు, దాని దశలు దాని తప్పు. నాకు ఉన్న ఇంద్రియాలని నేను ఎలా నిగ్రహించుకోగలుగుతున్నాను? కళ్ళు ఉన్నాయని ఊరికే చూసేస్తున్నానా? కళ్ళు మూసుకుని తప్పచ్చు, ఇలా పడుకుంటాను, అలా పడుకుంటాను, ఇలా అంటాను, ఏదో రకంగా ఆ తత్వంలో పెట్టుకుంటాను. ఈ దేహాన్ని ఎలా ఉంచాలో అలా ఉంచుతాను. సేపు కూర్చుంటాను, సేపు పడుకునే ఉంటాను. నిద్రపోతాను. నా భయం, నా ఆయువుని నా చేతుల్లో పెట్టు, నా జాగ్రత్తని నేను చక్కగా నిర్వహించాను. జాగ్రత్తగా నోరుందని మాట్లాడుతున్నాను, కళ్ళున్నాను అత్మానం మేము వంశొత్త కూర్చున్నానా? బ్రహ్మాన్ని చూస్తున్నాను. నోరుందని మాట్లాడేస్తున్నానా? చెవులున్నాయని వినేస్తున్నానా? నామ రూప గుణాలు లేకుండా, సాకారాలు కూడా లేకుండా, నిరాకారంతో, నాలో ఉన్న నిరాకారంతో, అంతటా ఉన్న నిరాకారంతో అలా హాయిగా ఉంటాను. ఎందువల్ల హాయిగా ఉండగలుగుతున్నాను? ఎన్ని మాయగొడవలు నాకెందుకు? అది ఎప్పుడూ ఉంటాను. ఈ దేహం ఉన్నంతకాలం మాయ ఉంటాను. ఒకరోజే పోయి కాదు సమస్యలు, ఈ జన్మంతొక ప్రవాహం ఆపి వరకు కూడా మాయ ఉంటారు. ఇప్పుడు ఎలా పుట్టాము, ఆ తర్వాత ఇంకోలా పుట్టాం. నాకు చిన్నప్పుడు డౌట్ వచ్చింది, ఇప్పుడు చచ్చిపోతే మరి ఎలాగా అంటేనే అప్పుడు చెప్పారు, మళ్ళీ పుడతారు, చచ్చినోడు పుడతారు, పుట్టినోడు చస్తారు, ఇంతే విన్నాను. ఇంకా అంతే కదా. అందుగురించే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవన్నీ తెలుస్తాయి, జ్ఞానం విషయాలు. పెద్దల మాట సర్దుమూట అంటే అందరు పెద్దోళ్ళు కాదు, చురుకాలు చెప్పే పెద్దోళ్ళు కాదు, జ్ఞానం చెప్పే పెద్దోడు, అసలైన జ్ఞానం చెప్పే పెద్దోడు, కొబ్బరి పెద్దోడు కాదు. అప్పుడు విన్నాను, ఓహో మళ్ళీ పుట్టాలా అని తెలుసు. అయితే ఇప్పుడే పుట్టుకు లేకుండా చేసుకుంటానని నిర్ణయించు. నన్ను తిరిగి సత్యనయం జ్ఞానం వాళ్ళు చెప్తే సత్యం మళ్ళీ పుట్టాలని. మళ్ళీ పుట్టడం ఎందుకే బాబా, ఇప్పుడే సత్తాంటే అని మళ్ళీ ఆత్మహత్య చేసుకోకుండా అలాగే బతుకు. అర్థమైందా? ఆత్మహత్య మహాపాపం అని ఎందుకంటారు? అప్పుడు జీవుడు ఎటు కాకుండా కొట్టుకుపోతుంది. ఇదేదో కష్టం అనుకుంటున్నాడు. అక్కడ సూక్ష్మదేవంతో నరకం ఫోటోలు చూపించాం కదా, బ్రహ్మం అమ్మ రెండాట్లో పెట్టించాం. వాటికన్నా ఇదేనయ్యింది కదా. ఎవరో తిడితేనే సవాలనుకుంటున్నామే, వాళ్ళేమన్నా నువ్వే అని తెలియక. మరి ఆత్మహత్య ఎంత మహాపాపం. నేను ఎప్పుడూ సావాలని అనుకోలేదు, ఆత్మహత్య చేసుకోవాలని అనుకోలేదు. మాట వరుసుకో చిన్నప్పుడు నాకు తెలియనప్పుడు సత్యనని ఎవరు తిట్టప్పుడు ఆ చిన్నప్పుడు చుట్టుపట్టడానికి ఇష్టపడక దేహం నేను కాదు అని అప్పుడు అంత తెలియదు కదా. వాక్యం ఉంటే మాత్రం ఊరికి అత్మానం అనేసుకోలేదు కదా. బడిగిడ్డి అన్నీ ఉన్నాయి కదంటే
ఎంత అనుభవం లేదు కదా. అంటే అప్పుడు ఒకళ్ళు చెప్పారు ఓ కీడు మేలని. అంతేకాని నేనేమి ఆత్మహత్యలు ఇవన్నీ నాకు అసలు ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకో అటు ఇటు కాకుండా పోయి కన్నా ఇప్పుడు ఈ పుట్టుకుని మరలా పుట్టకుండా ఈ పుట్టుకు ఎలాగ మరణం తప్పదు కాబట్టి ఈ తప్పంది ఎలాగ తప్పదు. మళ్ళా పుడితే మళ్ళీ మళ్ళీ మరణం ఉంటుంది కదా, అది లేకుండా చేసుకోవాలనుకున్నాను. ఎంత ఊపిస్తున్నాం మనం అడిగింది కాబట్టి మండుతుంది కదా. సత్యనయం అదేదో పెద్ద ఎంత తిరిగే సత్యనయం సత్యనయం సత్యమని పుట్టాను. అదేదో ఇప్పుడే ఇక్కడే ఈ క్షణాన్నే ఈ ధ్యానం చేసేసుకుంటే ఎలాగా వచ్చిన పని అయిపోతుంది కాబట్టి మళ్ళీ పుట్టుకులేంది మనం తెలుసు. ఇటువంటి అన్ని ట్రీట్మెంటు ఆ బ్రహ్మం చిన్నప్పుడే ఆ వాక్యాలు ఇచ్చింది కాబట్టి నా గురించి నేనే చూసుకుంటాను, నా గురించి నేనే వింటాను, నా ఆరోగ్యం నేనే చూసుకుంటాను. విధిలో ఉన్న ఆరోగ్యం మాత్రం అది తప్పదు కదా, వైద్యం. నా చేతిలో ఉన్న ఆరోగ్యం మాత్రం నేను చూస్తాను. నాకు కుదరంది తిన్నాను, ఎంత కావాలో అంతే విశ్రాంతి తీసుకుంటాను. మీరు ఎంత బతిమాలో తగెత్తానో పాలు. ఇడ్లీ తిన్నాను, పాలు తాగినాను. ఆ ఇడ్లీ అని పనిచేసేదానికి ఇచ్చేసుకుంటాను. ఏందని తింటాను, నాకు తినాలన్నప్పుడు తింటాను. అంటే నాకు ఎంత శక్తి కావాలో అంతే ఉంచుకుంటాను, ఎక్కువ శక్తి ఉంచుకుంటాను. ఎక్కువ శక్తి ఏమొచ్చేది ఎక్కువ తింటేది నిద్ర. అతిగా తింటే ఏమవుతుంది, అతిగా తింటే ఏమవుతుంది. ఈరోజు నాకు తగ్గ తిన్నాను, నేను పొద్దున మధ్యదానం తాగాను అన్నాను లేదా. చాలా ఆహారం చాలంటే ఇంకో రకాలు తాగాలి, ఇంకోటి ఏదో తాగాలి. చాలా అన్నాను. ఇది తిడతారని అందిస్తాను. అంటే అక్కడ ఏంటి, నా ఆరోగ్యం నేను చూసుకుంటాను. దాన్ని పడిపోతుంది ఆహారం ఇంకొకరికనే పోవచ్చు. నాకు తేడా వస్తే లైవా గుడ్డ సలాని ఎక్కించాలి. నేను చెప్పిన ఎలా తినేస్తే ప్రపంచంలో ఉన్న తిండంత తినేస్తే ఏమవుతుంది. ఈ మన ఆరోగ్యం మనం చూసుకోవాలి, మన జీవిత విధానం మనం చూసుకోవాలి, మనం పర్ఫెక్ట్గా మన మనస్సును మనం స్థిరపరచుకోవాలి, మన గురించే మనం చూసుకోవాలి. తప్పదు, అవునా? నీకు ఎంత విశ్రాంతి కావాలి అంతే, ఎంత తిండి తినాలి అంతే. పాపం వాడున్న చెప్పుతుంది అంటానని బాబు కూర్చుంటారు వచ్చారు. ఎందువల్ల పొట్టలో కోళ్ళు ఉన్నాయి, 5-6 రకాలు పెడతాం. ఊరికి పొద్దున్న నిద్రలేసింది మొదలు బాబు సుఖం లేకుండా పువ్వు కాసింది. మంచి నీళ్ళు పోతారు చూడదేవా కోడిగుడ్డు నేనంటే ఇన్న చెప్పాను. మీ ఇంట్లో సమస్యలు మీకు ఉంటాయి, తగు మాత్రంగా ఉండండి. ఏదైనా అతి ప్రమాదం, ధ్యానం అయినా అతి ప్రమాదం. ధ్యానం చేసేసి ఉండిపోయానుకో సృష్టించిపోతాం. మళ్ళీ ఆ నేర్చుకు వస్తే మళ్ళీ ధ్యానం కుదరదు కదా. రోజు ధ్యానం చేసుకో, రోజు ధ్యాసలో ఉండు, ఒకేనాడు చేసే గంటలో. నన్ను చూసి ఒకళ్ళు అలాగే చెప్తే తేడా వచ్చేసి 2 రోజులు అలాగే ఉండిపోతుంది. మళ్ళీ ఆ వైద్యం, ఆ మందులు ఏమో ఆకలి వస్తుంది మరి మీ ఇష్టం. నా 15వ సంవత్సరంలో జరిగింది. నాకేంటి ఇలాగే ఉండగలను, మీతో మాట్లాడితే కూడా నేను ధ్యానంలో ఉన్నాను.
మీతో చూస్తాను. ఏం చూస్తాను? నీకు నాకు మధ్యలో ఉన్న బ్రహ్మాన్ని చూస్తాను. నాకేంటి? నా ధ్యాసలో మిమ్మల్ని చూసేస్తున్నాను అనుకుంటున్నారు. ఏ చూడను. ఈ కళ్ళు చూస్తున్నా కానీ నా లోపల నేను చూడను. నా లోపల మిమ్మల్ని చూసేది ఏంటంటే నీకు నాకు మధ్యలో ఉన్న ఆనందత్వం చూసి. నువ్వు బ్రహ్మ, నేను బ్రహ్మ. ఆ మధ్యలో ఉన్నది బ్రహ్మ. ఏ పరిపూర్ణమైన నాకేం పనండి. అలాగా నా గురించి నేను చూసుకోవటమే నా తత్వం సరే నాకు సరిపోతుంది రోజు. అవునా? ఊరి మీద చూడు నాకెందుకురా? తన గురించి తను తెలియనట్టుగా ఊరి మీద చూడు. ఏదో ఉండాలి కదా మనసుకి ఆహారం. దేహానికి ఆహారం వేసేస్తున్నాం, వండేసుకునే అన్ని తినే. మరి మనసుకి ఆహారం ఎంత కొట్టి పెట్టాడే. చెప్పాను కదా, నేను అన్నాను దాన్ని బట్టపోయి దానికి ఎవరు చూస్తారంట. అది దాని అవసరం ఉంటే దానికి ఊరి మీద సోతి అవసరమా అని అంటే మాత్రం ఒప్పుకున్నారా? దీన్ని రాగానే అడిగచ్చు అక్కడ ఎవరు ఈ ల్యాండ్ దీన్ని చూస్తారు కదా అని చెప్పేస్తాం. అలాగా ఇవన్నీ కూడా పాప నిద్రయ్యారు, ఎప్పుడు నిద్రయ్యారు. ఎంత చింతనుందో మరి వేళ వాకింగ్లో చెప్పుకోవాలి కదా, మళ్ళీ కలుపుతారు కదా మూడు మంది. విషయాశక్తి విషయాశక్తి కోరిక కలుగును. కోరిక ఉందనే క్రోధం కలుగును. కోరుకుంటుంది తీర్చరు, అమ్మ బాబు తీర్చరు. విరగబడి దెబ్బలాడేయాలి ఆ పిల్లలకి. ఒక్కో పిల్లలైతే మనం బాగా అమ్మని అమ్మని చెప్తారు కదా అని ఏమీ అడగకుండా ఉంటే అన్నీ ఆడేస్తాం. మనం ఏది అడిగినా అది ఒక్కటి చూసుకుంటాం. నేను ఎప్పుడు అని అడగలేదు కాబట్టి ఇచ్చారు. అడిగిందే ఇస్తారు, అడిగితే. మీకు అర్థమైందా? ఎవరిని ఏమో అడగక్కర్లేదు. భగవంతుడే ఆవిడ మనకి కనెక్షన్తో అయ్యేది. అడిగిందే ఇస్తారు. అడిగితే దేవుణ్ణి ఒక కొబ్బరికాయ కొట్టి ఇదే కావాలని అడిగారు అనుకో, అదే ఇస్తాడు దేవుడు. సర్వం నువ్వే చూస్తున్నావు కదా, నాలో నువ్వు ఉన్నావు, నీలో నేనున్నా, నువ్వు నేను ఒకటే అనుకుంటా అందరం అలా ప్రయాణం చేసామనుకో ఈ ఆత్మతత్వంతో. ఏ కోరికలు రావు. కోరిక వలన క్రోధం కలుగును, క్రోధం వలన విస్మృతి కలుగును. ఇంకా మర్చిపోతాడు, ఒళ్ళు పాయ తెలిసి ఊగిపోతూ ఉంటాడు. ఈ దేహం నేనని అహంకారంతో నువ్వు నన్ను తిట్టావా, నువ్వు నన్ను తిట్టావా, నువ్వు నన్ను తిట్టావా మీద పడిపోతూ ఉంటాడు. ట్రాఫిక్ జామ్ అయిపోతే చూడండి, వాళ్ళు ఎలా దెబ్బలాడేసుకుంటారు, ఎలా జరుగుతాయి. మన ప్రయాణం చెప్తాను ఎన్ని చోట్ల చూస్తుంది అంటే అహం వచ్చేస్తుంది. నేను ఇంత గొప్పవాడు కదా, నాదే రైట్ అంటాడు. తప్పు మీరు చేసి నన్ను అంటారంటే ఆడంట. ట్రాఫిక్ జామ్లు ఎందుకైపోతారు? చుట్టూరు ఉన్నాడు చూడపోయినా ఎత్తుపోతారు. తెలుసు ఇద్దరికే జరిగిన సంఘటన తెలియపోయినా సంబరం అనమాట. ఆ శాంతిని అక్కడ ఆడేసి ఎంత వింటారో మళ్ళీ ఇంటికెళ్ళి మోసుకెళ్ళి చెప్పండి. ఆడ మగాని కాదు, ఆడ యొక్క గుణం బట్టి ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు అమ్మనేను, ఎవరైనా బ్రహ్మే. అది నేను మరి ఇన్ని మన కళ్ళెదురుకుండా జరుగుతుంటే నీకు టైం ఎప్పుడు ఉన్నాయి బ్రహ్మం తెలుసుకోవడానికి? చదువుకోవాలి, అమ్మ నాన్న చెప్పి తేవాలి ఇంట్లోకి, ఉద్యోగం చేయాలి. ఇన్ని కథలతో మళ్ళీ నీ పిల్లల్ని నీకు మరి చదువుతున్నప్పుడు మళ్ళీ పెళ్ళైతే నీ పిల్లలు మేమన్నట్టు కావు అన్నట్టు ఉంటాయి. ఇసురు కొడతారు. ఇంకా మా రోజుల్లో నేను చెప్పినట్టు తిన్నారు పిల్లలు.
మీ పిల్లల కాడికి వచ్చేటడికి కరిగిపోయి తరం పెరుగుతుంది కాబట్టి నాకు తెలియదు. మంచిగానే ఉండొచ్చు, మామూలుగా అలాగే ఉండొచ్చు. ఇలా ఏ కాలంలోనైనా అలాగే ఉంటారు. ఇలా మరి ఇప్పుడు చెప్పండి, నీకు ఎప్పుడు ఖాళీ ఉంది అంటున్నాను జీవితంలో. ఇప్పుడు వరకు చదివావు కదా, ఎంట్రన్స్ చదివావు, ఇప్పుడు వరకు ఖాళీ లేదు. సంగీతం మధ్యలో ఆపేసి మరి ఆ క్లాసులకి ఈ క్లాసులు కుదరక వెళ్ళావు, చదివావు, వచ్చు, మళ్ళీ చదవాలి, ఇంజనీర్, మళ్ళీ ఉద్యోగం చేయాలి, మళ్ళీ పెళ్ళి అంటారు, పిల్లలు అంటారు. మనల్ని ఏంటి దీనికి అంతుందా? ఈ జీవయాత్రకు అంతుందా? నువ్వు చేసుకుంటే నీ జీవయాత్రకు అంతుంటుంది. అంతులేంది ఈ జీవుడు ప్రయాణం అనుకో. జీవుడు ఎవరో దేవుడే, అంతు చేసుకోవాలి. ఇది అంతులేందంటే కుదురుతుందా? మనం అడ్డుకట్టేసి ప్రాజెక్టులు అవి కట్టలేదు, అది ఇది వెళ్ళిపోకుండానే వీళ్ళు కావాలన్నప్పుడు అలా పంపుతూ ఉంటాను నేను. అవునా? ప్రాజెక్టులు ఎందుకు కట్టుకుంటున్నారు? వంతున ఎందుకు వేసారే? నీళ్ళలోంచి వెళ్ళకుండా వంతున నుంచి వెళ్తామనే కదా. మరి ఎన్ని సౌకర్యాలు ఎందుకు వచ్చేసి భగవన్నామం అనే వంతులు ఉండగా మనకేంటి? దిక్కులేనివాడికి దేవుడే దిక్కు. నాకు ఎవరు లేదు దిక్కు. నా మనస్సే నాకు లేదు. నా మనస్సు బ్రహ్మమయంగా ఉంది కాబట్టి ఆ బ్రహ్మ దిక్కుతోటే నేను, ఆ దైవత్వంతో నేను. ఈ దేహాలు దిక్క ఆడి ముందో మన ముందో ఏం జరుగుతుంది? అందుగురించి మన దిక్కు ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మగా మనం మిగట్లే మన దిక్కు. ఉన్నదిలేనే 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 అనుకుని ఆ తత్వంలో ఉంటున్నాం. నేను తప్ప రెండవది లేదు. అందరం ఒకటేనమ్మా, అందరం ఒకటే. నామరూపం గుణాలు వేరువేరుగా ఉంటాయి. ఆ జీవి చేసుకున్న ప్రయాణాన్ని బట్టి అలా వెళ్తూ ఉంటాయి. వాళ్ళందరినీ మనం ఎందుకమ్మా అంటామా? మన దారోటి మనం చూస్తుంటే మనం అలా ఖాళీగా ఉన్నాం అనుకోండి. ఆ ఖాళీగా ఉంది. ఇది మన జీవయాత్ర. మరణయాత్రలు ఎలాగా అయ్యి తప్పదు, గర్భస్థ శిశువుకి తప్పదు, పొట్టలో ఉన్నప్పుడు తప్పదు, మరణయాత్ర తప్పదు. మళ్ళీ పుట్టుకుండా చేసుకుంటే పర్వాలేదు. లేకపోతే మళ్ళీ పుట్టుక కూడా తప్పదు. చెప్పాను కదా, రాళ్ళేందో, వృక్షాలేందో, పశువులేందో, పక్షాదులేందో, క్రిమికేటకాదులేందో, కొండలేందో కాదు. దేంట్లో పడతామో ఏం జరుగుతుంది? మళ్ళీ ఎంత జ్ఞానంగా పుట్టాలంటే ఎంత కష్టపడి వచ్చాం. మళ్ళీ ఈ కష్టాన్ని పడతాం. కష్టపడిన వాళ్ళు మళ్ళీ కష్టపడతారు? పడకూడదు. ఇది అసలైన కష్టం. నేను కష్టాలు పడ్డాను నమ్మా అంటారు. చెప్పమా అడిగో, నేను ఎందుకు కష్టాలు పడుతున్నాను నమ్మా అంటారు. అంటే ఏంటి? ఎన్ని కష్టాలు పడుతున్నాను అంటున్నాను రైతే. పడకుండా చూసుకోవడానికి మార్గం ఉంది కదా. భగవంతుడు ఉన్నాడు కదా, నాలో నీలో అందరిలో అంతలో ఉన్నాడు కదా. మరి ఈ మాటకు అర్థం ఏంటి? అవి బాబాయ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నమ్మా, పాపం పుట్టినప్పటి నుంచి వాళ్ళ కష్టాలేనమ్మా అంటున్నామా లేదా? మరి పరమాత్మ కళ్ళెదురుగుండా ఉంది. సూర్య భగవాన్ చూసుకో, కళ్ళెదురుగుండా ఉన్నాడా? చంద్రుడు ఉన్నాడా? నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయా? ఈ పంచభూతాలు అన్నీ ఉన్నాయి కదా. ఇదిగో ఈ అనంతత్వం ఉంది కదా. ఈ అనంతత్వం ఉండగా ఇంకేంటో నీకు అనంతత్వంగా మిగలటానికి? సాక్షాత్తు మనకు కనిపించి దేవుడు ఉండగా మనకి ఏంటంటున్నాం? ఆలోచించు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. హాయిగా ఉంటుంది.
పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా యథార్థంతో ఉండదు. యథార్థం తప్ప ఏమీ లేదు. ఉన్నది యథార్థం తెలుస్తుందా లేదా? దీంట్లోనే కదా సాగు పుట్టుకలు ఉన్నాయి, దీంట్లోనే కదా పడుతున్నాం చస్తున్నాం. శ్మశానం దీంట్లోనే ఉంది. మరి హాస్పిటల్లో తల్లి గర్భం వాళ్ళు మనుషులు అందరూ ఈ సీతాకాశంలోనే కదా ఉన్నాము. ప్రకృతిగా ఉంటే ప్రకృతి కనిపిస్తాం, పరమాత్మను చూడాలంటే పరమాత్మగా కనిపిస్తాం. నేను ఆడు ఒక్కటే, నువ్వు నేను ఒకటే. మనం అందరూ దీంట్లోనే కదా. విశ్వమంతా దేంట్లో ఉంది? బ్రహ్మలోనే ఉంది కదా. జన్మమరణాలు దీంట్లోనే ఉన్నాయి కదా. దీంట్లో లేదు ఏమని చెప్పండి, నాకు తెలీదు చెప్పండి. ఉన్నదంతా దీంట్లోనే, ఉన్నదంతా నేనే. ఆ నేనులోనే అన్నీ ఉన్నాయి. ఆ నేనుగా ఉండిపోవచ్చు కదా. చిన్న సంకల్పాలు. ఇప్పుడు ఈ సత్సంగానికి సంకల్పం వచ్చిందనుకో, మరి మాట్లాడతాను, అది నాకు తప్పేం కాదు. అర్థమైందా? ఆ సంకల్పం రాకుండా ఎలా కుదురుతుంది? ఇక్కడ ఇది జరపాలి కదా, అది ప్రారంభం అవదు. ఎలా బతుకున్నాం, మళ్ళీ మనం పుట్టాం, అంతేనా? ఇది బ్రహ్మ మాట్లాడతాను, నాకేదో సంబంధం ఉందా? ఏయో మాట్లాడేస్తాను, నాకేం సంబంధం? కష్టం ఎవరికి, నష్టం ఎవరికి, లాభం ఎవరికి? కష్ట నష్టాలు కావడకుండామంటాం. సో కష్టమే ఉండేది. ఇవన్నీ మామూలు బాహ్యంలో మాటలు. చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడమ్మా. ఈ మాటలు రావడానికి చిన్నప్పటి నుంచి పడితే అది ఎప్పుడు భాష లేడంటే కష్టపడినట్టే కదా. రాత్రి బాగా గొప్పపడినాను, మీకు కావాల్సిన తిండి ఆడుతున్నాను, తల్లిపెట్టింది మీకు చదివేవాలేదా? కష్టం ఎప్పుడు లేదంటున్నాను. నీ ఉద్యోగం రేపు కష్టం కదా, రేపు మళ్ళీ పెళ్ళి పిల్లలు ఇంకా వ్యామోహం, ఏది కష్టం కదా. అలాగే ఉంటుంది. కష్టం అనుకోకూడదు, ఇది నష్టం అనుకోకూడదు. కష్టం ఆయువుని నష్టపరుచుకోకూడదు. నష్టం అంటే ఏంటి? ఆయువుని నష్టపరుచుకోకూడదు. కష్టం అంటే ఏంటి? ఈ భూమి మీద రావటమే కష్టం, గర్భనర్పణలు అనుభవించడమే కష్టం. మరలా మరణ భయం, మరి మరణం ఉంది కదా, దాంట్లో పడి నిజంగా ఇలా వచ్చేస్తూ ఉంటాయి. కప్పు నోట్లో వచ్చి కప్పు వచ్చేస్తా అంటే ఎట్టు వెళ్ళాలో దీనికి తెలియదు. అపానం ఉదాహరణ ఎటు నుంచి ఈ వాయువులన్నీ ఎంత గందరగోళం ఉంటుందో లోపల. ఓ పక్కనేమో అయ్యో ఇంకా సావలేదు అనుకుని వాళ్ళు అంటాడు, ప్రాణం ఉంది కదా అని అంటారు. అయ్యాడు చచ్చిపోతారు నా డాక్టర్, ఇంకా చచ్చిపోలేదు అంటే మనం సావును కోరుకుంటున్నారు వాళ్ళు అని ఎంత బాధపడతాడు ఆ జీవుడు. అయ్యో ఎంత కష్టపడి పెంచాను, ఎంత కష్టపడి ఎంత సంపాదించాను, భగవన్నామం చేసుకోకుండా వీళ్ళకే పెట్టాను సంపాదన అంతాను. నా భగవన్నామం నేను చేసుకోలేదు. ఇప్పుడు ఈ కప్పవాతం వచ్చేస్తుంది, ఈ జీవుడు వెళ్ళిపోతాడు, వీళ్ళందరినీ వదిలేళ్ళాలా? ఎందుకంటే ముందు నుంచి పట్టేస్తుంది. నా పిల్లలు నా 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 ఇవన్నీ నిజం అనుకున్నాడే, అది ఇటు వదిలేయాలి. వచ్చేస్తాడు ఎముడు పాస్ అయితే పాస్ వేస్తాడు. ఈ పాటలో ఉంది కదా, ఎముడు పాస్ వస్తాడు, ఇటు వెళ్ళాడు, ఇటు వీళ్ళు వదలలేడు. ఇలా వంక చుట్టానికి దేహం కనిపిస్తావు, సూక్ష్మదేహం వెళ్ళిపో. ఈ దేహం శ్మశానానికి తీసుకుపోతా. అమ్మయ్య వెళ్ళిపోయాడు, ఇంక మన భోజనాలతో వచ్చింది, ఈ పని అయిపోయింది, కార్యక్రమం అయిపోయిందమ్మా, అయిపోయింది. మళ్ళీ మార్చుకెళ్ళి తద్దు ఏడాదికి వస్తాను తద్దు. ఇక్కడ బతుకున్నాడు, చచ్చిపోయాడు. బతుకు ఉండగా చచ్చిపోయాడు. ఆలోచించు.
బ్రతుకుండగా చచ్చిపోయినాడు. అమ్మా నేను అంటే దేహం నేను కాదు, ఈ నేను ఎప్పుడు బ్రతికే ఉంది. సావు లేదు దాన్ని. అంటే పుట్టుగా సావు లేదు. బ్రతుకుంటూ అంటే ఉంది, అంతేగాని పుట్టుగా సావు లేదు దీనికి. ఇది ఎప్పుడూ ఉంది. కానీ పుట్టుగా సావు ఎప్పుడు ఇదే పుడితే మళ్ళీ మరణించాలి, మళ్ళీ మరణిస్తే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుడితే మళ్ళీ మరణించాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మరణించాలి. కానీ ఏమి లేవే, ఎప్పుడు ఉన్నాను నేను. అనాది సర్వవ్యాపకుడిని, అనంతుడిని, సచ్చిత్ ఆనంద స్వయంభుడిని. నాకేంటి, నేను అయి ఉన్నాను హాయిగా. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. ఇక ఆధ్యాత్మంలో కలిసిపోయి నేనే. ఇవన్నీ ఎనగానే కదా మీకు అర్థమవుతుంది. నేను అనుకోగానే కదా నా నా నోటంట, నా అంటే ఈ మెయిన్ నోటుతోటి మాట్లాడించున్నాడు బ్రహ్మ. అభ్యాసం లేకపోతే ఈ మాటలు వస్తాయా చెప్పండి? తింటం, మార్చుకోవటం, వంటలు ఇవే సార్. ఆ పిండి వంటలు ఎలాగా, ఈ పిండి వంటలు ఎలాగా, ఈ బుక్క తిండ్లు ఎలాగా, ఆ బజ్జీల్లో రకరకాలు ఎలాగా, 5 రోజులు కట్లో నీ తేడా, శనగపిండి తేడా, మైదా పిండి తేడా, గోధుమ పిండి, గోధుమ ఇంకా పెచ్చగా సృష్టిలో ఎన్నున్నాయో అన్నీ మింగెత్తి అన్నీ కలిపి లోపల పాప ఆరాయించుకుంటే ఈ మిషన్కైనాని ఖాళీ ఈ మిషన్ మాత్రం ఎన్నాళ్ళని అరగొడుతుంది. ఈ మిషన్కి తగ్గట్టే పెట్టు, అంత పెట్టేసాం. అదేం చెప్తున్నా మిషన్, నీవు రోజు ఆయిలింగ్ చేయాలా లేదా, మంచినీళ్ళు తాగి రోజు ఆయిలింగ్ చేయాలా లేదా, తగు మాత్రమే పెట్టాలి లేదా ఆహారం, సాఫీగా జరుగుతుంది. తినకూడనే తింటారు, ఈరోజు మనం నీళ్ళు మాత్రం వస్తాయి. ఈరోజు మనకు విధిలో ఏదైనా తేడాలు ఉంటాయి, జ్వరాలు వస్తాయి. విధిలో ఉన్నాయి తప్పదమ్మా, కానీ మన చేతులారా చూసుకో. ఏమున్నాయా ఇప్పటికైనా తప్ప పని అయిపోతుంది, వచ్చింది పని అయిపోతుంది. మనకి ఇంతే పెట్టుకుంటాం అనుకుని మన జన్మను మనం చిత్తార్థం చేసుకుంటా, ఆహార్యము చూసుకుంటా. నేను బ్రహ్మంగా ఉండటానికి ఈ అవకాశం ఈ దేహం ద్వారా ఉండటం. నేను ఎప్పుడు ఖర్చు పెట్టినాను దానికి అర్థమైందా? నాకు తెలీదు. ఎప్పుడు మిమ్మల్ని జాగ్రత్త అంటాను కదా, ఈ జాగ్రత్త అనమాట. ఆయన ఉన్నంతకాలం నేను జాగ్రత్తగా ఉంటాను, ఆ జాగ్రత్త మీకు అలా చెబుతాను అన్నమాట. మీకు డబ్బులు జాగ్రత్తగా ఉండండి అని నేను అలాగే అనుకున్నాను. నాకు ఇప్పటి వరకు తెలియదు. నేను ఎప్పుడు జాగ్రత్తగా ఉంటానరా, ఖర్చు పెట్టినరా అంటాను కదా. ఆ ముక్క ఈవేళ బ్రహ్మం చెప్తుంది, నాకు తెలియదు. ఏ వాక్యాలైనా బ్రహ్మే మాట్లాడతాను, నాకు నేనేందుకు ఏమి తెలియదు. ఇది పుట్టా సావా తప్ప దీనికేం తెలుసు. ఇంద్రియాలుగా ఏం తెచ్చుకున్నాయా కామదేహంతో అయ్యి అనుకుంటానికి వాటికి తెలీదు. మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, పంచేంద్రియనే కాదు, పంచకోశాన్నే కాదు. నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని, ఆకార వికారాలు లేవు అని మరి తలంపులో ఉంది. కాబట్టి మనకి భాష అంతా తెలుస్తుంది. అవునా? ఎదురు చూపు అన్నది నాకు తెలుసు. మొన్న వచ్చిన పాయింట్లో నవ్వచ్చు. ఎదురు చూపు. ఇప్పుడు మళ్ళీ ఆ సబ్జెక్ట్ గుర్తులేదు, ఎందుకు ఆ పాయింట్ ఇవన్నీ భగవంతుడు మాట్లాడుతుంది. నాకు ఏదైనా సంబంధం ఉందా? ఎప్పటి వరకు వంట వచ్చినప్పుడు ఉప్పు తగ్గిందా, కారం తగ్గిందా అనుకోవాలి కదా. ఉప్పు తిట్టాలేమో అని ఆ గొడవలైతే స్వేచ్ఛగా బ్రహ్మం చెప్పేస్తుంది. అంటే బ్రహ్మలో అభ్యాసం, బ్రహ్మధ్యాసలో ఉండబట్టే కదా, బ్రహ్మధ్యానం ఉండబట్టే కదా ఈ మాటలు మాట్లాడుతుంది. ఆ బ్రహ్మం ఈ నోటితోటి, ఆ భావంలోని బ్రహ్మాన్ని ఉంది కాబట్టి ఈ నోటితోటి పలికించేసి మీ చెవుతోటి వినిపించేస్తాం. మీరు చిన్న పిల్లలు అన్నీ వినిపించేస్తాం. మీరు ఎంత సుక్కుతూ ఉంటే ల్యాప్టాప్ పెట్టడంతో ఏదో వీడియో తీయటం, ఒకటి ఆడియో వీడియో తీస్తున్నాను,
నువ్వు ల్యాప్టాప్ పడుతున్నావు. మరి మీ ఇద్దరితోటి ఇలా జరుగుతుందంటే సత్సంగం ఏంటి కారణం? నేను అందరూ ఉన్నట్టే మాట్లాడేస్తాను, అంతేగాని సత్సంగంలో ఎవరు లేరు. మీరు ఊరికే ఉన్నారనుకోకండి. సత్సంగానికి ఎవరైనా రానట్లేదు. ప్రాణభయం నాకు కాదు, మీకు అని రానట్లేదు. అమ్మలో ఓయ్ ఎవరైనా రానట్లేదు మీకే. మీరు బొమ్మలాగా ఇంట్లో కూర్చున్నారు కనిపిస్తున్నారు. పాప రానోళ్ళకి, ఈ పెద్ద సెల్ లేని వాళ్ళకి, ఈ జూమ్ పెట్టుకోలేని వాళ్ళకి, పెట్టుకోవటం కూడా తెలియదు కొంతమందికి. పాప మామూలు వింటున్నారు వాళ్ళందరూ. మీరే కదా బొమ్మలో 3 మంది వింటున్నారు. ఏది ఈ మాటలు ఆడియో వీడియో పెడుతున్నారు, అవి విన్నారు పాప. వాట్సాప్ ఈ జూమ్ పెట్టుకోవటం తెలియదు. పెద్ద సెలవు కొనుక్కున్నాం సత్సంగం. ఈ వేళ వీటికి పంపించాం. వాట్సాప్ అనుకున్నాం, వాట్సాప్లో లైవ్ పంపించాం. అంతా బ్రహ్మే. ఆ శాతకి వేస్ట్, కరెంట్ శాతకి అయినా దాని వేస్ట్. చూడండి మరి, ఆ శాతకి ద్వారా మీరు జన్మంతక ప్రవాహం లేకుండా చేసేసుకుంటున్నారు కదా. ఈ లైవ్ ద్వారా, ఈ సెల్ ద్వారా. దాని రేటుకి వడ్డీ అనుకోకుండా ఛార్జింగ్ పెట్టేసుకున్నాం. వడ్డీ అనుకోకుండా, వడ్డీ ఖర్చు దండగా అనుకుంటే మరి ఈ మాటలు ఎందుకుంటాయా? అయ్యో తెల్లారేసిన మొదలు తిండే తిండి, తిండే తిండి, గాలి పీల్చారు, భూమి మీద నడిచారు. ఈ అగ్నిహోత్రుడికేది పట్ట పట్ట చేసేస్తున్నాడు. మిగిలిన నీరు లాలాజం ఉందా లేదా, ఏదైనా ఎక్కడైనా ఆకాశం ఖాళీ ఉందా లేదా, లోపల నరంకి అంతా సమానవాయువు, ఉదానవాయువు, జ్ఞానవాయువు. ఎవరి పని ఆడి చేస్తున్నా, షట్చక్రాలు ఎవరి పని ఆడి చేస్తున్నా. కన్ను ముయ్యేది మూసేస్తున్నా, శవం మూసేస్తున్నా. మనం వస్తాం శవం కళ్ళు ఇలా చచ్చిపోయాడమ్మా అని మూసేస్తున్నా. చూస్తానే ఉన్నట్టున్నాడమ్మా అని కొంచెం. అసలు ఇంకా అక్కడ ఉన్న సోది ప్రపంచంలో ఎక్కడ ఉంది? అది చచ్చిపోయినవాడు గొడవ. సాగుబోయే వాడికి ఆడి కన్నులోంచి వెళ్ళిందో, ముక్కులోంచి వెళ్ళిందో, ముక్కులోంచి వెళ్ళిందో, ఇంకా వచ్చినోడు కల్లా టేప్ రికార్డులా చెప్పడం. అయ్యో ఇదివరకు మాట్లాడాను, నాకు ఎంత ఎలర్జీయో, చచ్చిపోతుంది. అయినా మరి తప్పదు కదా, మనం మాట్లాడాలి అలాగా చెప్పాలి కదా. అక్కడ వచ్చిన కదా ఎలా పోయాడమ్మా అనగాని ఇదివరకు మాట్లాడింది, టీవీ తాగుతూ పోయారు, కూర్చుని పోయారు, పడుకుని పోయారు, అలా పోయారు అనుకోలేదండి అని ఆయన చెప్పకపోతే పక్కన ఉన్నాడు చెప్పాలి. ఒక టేప్ రికార్డు మళ్ళీ రోజు అదే ఆన్సర్గా. నేను ముందెళ్ళిపోతే నాకు గొడవ లేదు కదా, లేకపోతే ఇవన్నీ నేను చెప్పను. ఈ దేహం ముందెళ్ళిపో. నిజంగా బోరు, ఇలాంటి మాటలు ఎంత బోరురా. అది ఎలా పోతే నీకు ఎదురే, నువ్వు పోయి విధానం నీకు తెలియదు కదా. నీ జాగ్రత్తలో నువ్వు నీ దిక్కు బ్రహ్మ అనుకుంటే చాలా. ఆడ ఎలా పోయాడు ఏదో ప్రశ్న. దొంగోడు వచ్చాడు. ఆ దొంగోడు ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం దొప్పాడు, నాకు ఎలర్జీ అన్నీ ఎలర్జీ అయినా మనం ఈ ప్రపంచంలో ఉండాలి. అని గురించి ఈ కళ్ళుని, ఈ గాజు కళ్ళు నావద్దా, ఈ శ్వాసని పరమాత్మని శ్వాసగా పెట్టేసి ఈ చెవుల్ని అలా వద్దు. తప్ప కదా నోటితోటి మాట్లాడాలి. అసలు నిజంగా అన్నీ అనవసరం మాటలే. అవసరమైన మాట ఒకటి ఉందా? ప్రపంచం మాటలు ఒకటి ఉందా? ఇరుగు పొరుగు మాటలు, ఈ స్నేహితులు మాటలు, వీడి మాటలు, ఆడ మాటలు, ఊరికే రోజం నాకు ఎంత ఎలర్జీ అయినా ఓపికగా మీకు వింటున్నాను. కానీ విన్న కాబట్టే విన్నట్టు అమ్మ మాటలు వింటున్నారు అనుకుని అమ్మ నాకు ఇష్టం అన్నారు. నాకెవరిష్టం? మీలో ఉన్న పరమాత్మ, అందరిలో ఉన్న పరమాత్మ, అంతలో ఉన్న పరమాత్మ నాకు ఇష్టం కాబట్టి ఆ దేహం ధరించినోడు దేహదారి. ఆ దేహదారిని తలంపులో పెట్టుకుని పరమాత్మగా చూస్తూ మీ అన్నట్టు పై ఇంద్రియాలు కదా. నేను ఎన్నానో లేదో చెప్పను, నేను చూసానో లేదో మళ్ళీ చెప్పను. చూసింది, విన్నది, మాట్లాడింది మళ్ళీ టేప్ అయిపోతుంది.
టేపు అయిపోతుందిరా. మళ్ళీ ఇంకొకరు చెప్పేస్తాం కదా, హైదరాబాద్లో ఎక్కువ అయిపోయిందంట చెప్పేసామా లేదా, వ్యవహారాన్ని ఎక్కువ అయిపోయిందంట చెప్పేసామా లేదా. కరోనా ఎక్కడైనా ఎక్కువ ఉంది. అలా వచ్చే పోయిందా. ఎక్కువ తక్కువలు ఈ పట్టుకులు ఏంటి కవులు. వానాకాలం ఇంకా పెరిగిపోతుందంట, శీతాకాలం ఇంకా డబుల్ అయిపోతుందంట, నవంబర్ డిసెంబర్లో అసలు ఇంకోటి వస్తుందంట పెరిగిపోతాం, 5 ఏళ్ళలో ఇంకా వస్తుందంట కాలానికి. ఇప్పుడు ఏదో సానట్టు ఇదైపోయింది, ఇంకోటి వస్తుందంట. మరి వీరబ్రహ్మగారి చరిత్రలో ఒకటి వస్తున్నాయి. ఆయన కాలానికి రాశారు కదా, కాలజ్ఞానం రాశారు, అవన్నీ జరుగుతాయి. కానీ నీ జ్ఞానం నువ్వు రాసుకో, అవి ఎలాగ జరుగుతాయి. నీ జ్ఞానంతో నువ్వు ఉండు. మహానుభావుడు దేవుడు కదా, మరి బ్రహ్మేశ్వరు కలిపి వీరబ్రహ్మగారిలో వచ్చారు, ఆయన కాలజ్ఞానం రాశారు, జరుగుతుంది. మరి ఏంటి సముద్రాలన్నీ ఉప్పుకుపోయి అది ఎలా ముక్కునెత్తి తేవాలంట. ఇంకా బోర్డు ఉంది ఈ లెక్కనే. కరోనాయే కాదు, ఇంకా బోర్డు ఉందంటే కదా. మరి కనకదుర్గమ్మ గుడి ముక్కునెత్తు ఏమి ఇస్తావా? పెట్టుకుంటే పెడుతున్నా. మళ్ళీ మెసేజ్ పెట్టి తాత కొడుతున్నారు, పేరెంట్స్ కూడా లేదు. నాకు ఆడు రావడానికి పొద్దు అనిపించింది. ఆడు అక్కడ పని అవ్వలేదు, ఇక్కడ పని ఆపుకోవటం. నీకు అర్థమైందా? అక్కడ పని అవ్వలేదు, ఇక్కడ పని ఆపుకోవటం. విషయం కావాలంటే తెల్లారి తెచ్చుకోలేదు. అంటే మరి నీకు ఇంకొకరిని కేకేయకుండా అవన్నీ నాకు తెలియదు. ఆ చిత్తులు పొద్దుటేనే అనేసుకున్నాను. ఆడివాళ్ళు రాడు పొద్దుటే అనిపించేస్తుంది. నవ్వుకున్నాను. ఏ వంక పెడతాడు అనుకుంటే అదే సాక్షాత్తు పెట్టాడు. ఆ వంక అంటే ఆడు వదలకుండా ఆడు సంచి పెట్టాడు. మనం బదులు మన ప్రయాణానికి సంచి పెట్టుకున్నట్టు రేపు ఊరెత్తాము. ఈవేళ మన పక్కూడదు, మన ఇంట్లో ఎవరితో కారు వెళ్ళిపోతాము. ఇది మళ్ళీ మన బస్సు ఎక్కి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళిపోవచ్చు అని మన సంచారం ఇచ్చేస్తాం లేదా. రేపు ఒక్కడే వెళ్ళిపోవచ్చు అంటే ఈ అవయవాలే కూడా వెళ్ళిపోతున్నాం, కానీ మనలో దేవుడితో వెళ్ళిపోతున్నాం అని తెలీదు. మనం ఒక్కడే వెళ్ళిపోవచ్చు, ఇవన్నీ మొయ్యక్కర్లేదు అని ఏ లగేజ్ ఉన్నా ముందు కారులో పంపాలి. ఏమో మనకు కావాల్సిన గొడ్డు ఉంచుకోండి, మనకు కావాల్సిన సరుకులు ఉంచుకోండి. అవునా? నిజంగా వెళ్ళలేదు అనుకో, కరోనా వచ్చి ఆగిపోయారు. ఏం చేస్తారు చెప్పండి? అప్పటికప్పుడు గొడ్లు కొనుక్కుని అప్పటికప్పుడు అన్ని మంది చేసుకుని మరి ఏంటంటున్నాను, వెళ్ళిపోతాం అనుకున్నారు పాప. ఎంతమంది ఆగిపోయారు ఈ కరోనా. వెళ్ళిపోతారని ముందు పెట్టి మీద పంపిస్తారు. పంపిస్తే వీళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు బోలెత్తారు. ఆ చుట్టాలు వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు, ఈ కరోనా ఎప్పుడు వెళ్ళిపోతుందో, కరోనాకి దండం పెట్టిన కరోనా మళ్ళీ లాక్డౌన్. హైదరాబాద్ ఒకటి చెప్తే మళ్ళీ ఇడ్స్ చెప్తాడు, మద్రాసు ఒకటి చెప్తున్నాడు, నాకు మళ్ళీ లాక్డౌన్ పెట్టబోయిన కొట్లన్నీ ఆళ్ళకాడే మూసేస్తాం. ఎవరు రావట్లేదు, ఊరికే కొట్లు తీసి. మరి డబ్బులు ఇవ్వడానికి లేదమ్మా, జీతాలు ఇవ్వలేకపోతున్నారు, వ్యాపారం నష్టం, అయి నష్టం, ఈ నష్టం, అసలు నష్టం లేకుండా లేదు. ప్రతి మనిషికి అన్నీ నష్టాలు కానీ ఉన్నాయి. వ్యవసాయదారుడికి నష్టం, వ్యాపారస్తుడికి నష్టం, పనిచేసే వాళ్ళు పని రావద్దంటున్నారు. సగం చేసి చూస్తే ఆడకే అద్దెలన్నీ కట్టుకోవాలి, ఆడకే నష్టం. అసలు అన్నీ నష్టాలు. కరోనా అంటే ఏంటి? పెద్ద మహమ్మారి అంటే నష్టాలతో ప్రవేశించి కష్టకాలం అంటున్నావు. ఈ కష్టకాలాన్ని నువ్వు చెందైపోతున్నావే. నీ నరకయాత్ర నువ్వు ఒంటరిగా చేయాలి, సూక్ష్మదేహంతో ఒంటరిగా చేయాలి. స్థూలం ఇక్కడ కాల్చేస్తారు కదా, సూక్ష్మదేహంతో ఒంటరిగా చేయాలి. మన ఇష్టం ఒంటరిగా చేయాలి. అప్పుడు ఏం చెప్తావు? ఎంత కష్టం.
ఇక్కడ కొంపలో వాళ్ళందరూ ఉండగానే మనం కరోనా వచ్చింది చచ్చిపోతున్నామే. ఎంతమంది ఉండగానే చచ్చిపోతున్నామే. మరి ఇప్పుడు ఒంటరిగా జీవిపోయాడు ఆలోచించు. ఈ జీవయాత్ర ఒంటరిగానే ఉంటుంది. అప్పుడు ఎప్పుడు కూడా ఉంటున్నాను. నీ మనస్తత్వం నీకే నడుస్తుంది, ఇంకొకరు చెప్పింది నడుస్తుంది. నీకు దుర్మార్గం మనస్తత్వం అనుకో, ఇంకొకరు దుర్మార్గుడు మనస్తత్వమే అయితేనే నడుస్తుంది. ఒకటి సన్మార్గుడు అనుకో, ఇంకొకడు సన్మార్గుడు అయితే సన్మార్గుడిదే నడుస్తుంది. అలాగా ఎవరి మనస్తత్వం ఎవరికి ఎందుకు నచ్చట్లేదంటే కారణాలు ఇవ్వాలి. మరి అప్పుడు ఒంటరిగా వెళ్ళాలి. ఎంతమంది ఉండగానే కరోనాకి చచ్చిపోతుంటే ఒంటరిగా వెళ్ళాలి. ఆ యాత్ర చూసుకోండి. ఆయుద్ధాయం అన్నాడో మనకు తెలియదు. అయిపోతుంది కదా, కాలగర్భంలో కలిసిపోతుంది కదా, ఆయువు క్షణం అయిపోతుంది కదా. వీళ్ళు కంటే బ్యాటరీలు పెడుతున్నాం, కరెంట్లు పెడుతున్నాం, రీఛార్జ్. ఈ శాలరీ అన్నాడు ఉంటుందో, ఈ శాలరీ అన్నాడు ఉంటుందో ఎవడ తెలుసు. ఇది ఒక పరికరం. తప్పదు. ఏ జాగ్రత్త పెట్టుకోవాలో జాగ్రత్త పెట్టుకో. ఇల్లు వాహనాలు ఇవన్నీ ఎలా జాగ్రత్తగా ఉంచుతాము. మనకు పడకుండా ఎంత తడుగుట్లో పెట్టేసి నడ్లు కాళ్ళు ఏళ్ళు అన్నీ పోయినాయి. ఇల్లు ఎవరు చుట్టారు? చుట్టాలు వస్తున్నారే, పక్కన తీసేస్తాం. చుట్టాలు వచ్చినట్టు పుట్టబడినాక మంచం గుర్తుందా? చుట్టం వస్తున్నారు. ఇల్లు నీటికి వచ్చారు. చుట్టం వస్తున్నారు. పక్కన అయ్యి బాగా వచ్చారు. సామాన్ అయ్యి ఎక్కడెక్కడేమే అందంగా సర్దే. చుట్టాలు పనిచేస్తాను బాగా తుడివే, మళ్ళీ నువ్వు సర్దే తొడలేదు అనుకుంటా. చుట్టాలు ఈ పీకునప్పుడు అయ్యి అంటాను దాన్ని. మళ్ళీ సత్సంగం పిల్లలు చూస్తారు, నువ్వు సర్దే చేయలేదు బాగా తుడు అంటాను. ఇవన్నీ పీకెత్తారు చూడండి. సత్సంగం పెద్ద సత్సంగం ఎలాగే చెప్తాను అంటే మీకోసం కానీ నా కోసం కాదు. అంటే మీరందరూ ఇల్లు బాగా ఉంచుకున్నారని చెప్పుకుంటారని చెప్పుకుంటారు. అసలు సిగ్గు ఎక్కువ ఉందా? ఆళ్ళిళ్ళు చెప్పుకుంటారు, ఎప్పుడు మార్చు ఆళ్ళిళ్ళు చెప్పుకుంటారు. సామాన్లు అందంగా సత్తుకుంటారు. అమెరికాలో ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళక శుభ్రంగా ఎక్కడెక్కడ పడి ఉంటారు. ఆయుకుంటున్నారు. వారానికి ఒకసారి ఆయి ఉంటుందంటే మీరు చూసుకుంటారు. శుభ్రంగా టీవీ దగ్గర పడుండి వారం రోజులు అయ్యే తింటకొచ్చు. అలాగే మనకే ఫ్రిడ్జ్ వచ్చి మనం తినవచ్చు వారం రోజులు. కానీ ఊరుకోక వారం కుదరట్లేదు. అది మనం కూడా అమెరికాలో ఉంది. గెస్టులు లేక మనమే చూసుకోవచ్చు. అంటే ఏంటి, తుడుపు ఎక్కడైనా తప్పిందా? అమెరికా అయినా తప్పలేదు. అదైనా మెషిన్ పెట్టాలి కదా వారానికి. తుడుపు ఎక్కడ మానింది? తోవాడు మెషిన్ అంట, సామాన్ తోడు. మన చేతులతో ఏదైనా ఏది తప్పదు. అది తింటాం మానేరా? దేశం వేరైనా వాళ్ళు తింటాం మానేరా, మనం తింటాం మానే. వాళ్ళు గాలి పీల్చుకోవట్లేదా, మనం పీల్చుకోవాలి. ఆ ఊరు ఇల్లు గొప్ప, ఈ ఊరు ఆడ గొప్ప. మనం ఎందుకు వచ్చాము? ఇండియాలో దర్జాగా పనిచేసేవాళ్ళు ఉంటే శుభ్రంగా బోర్డు ఏదైనా వాళ్ళు అయ్యి బాబా బోర్డు డబ్బులు సంపాదించేస్తున్నారు. మనకి ఇక్కడ ఏమీ లేదు. అయ్యో ఇల్లు మేళం పొలాలు స్థలాలు ఇన్ని కొనేసి పిల్లలు పెళ్ళిళ్ళు చేసేచ్చు. వీడు ఎల్లెదురు చేస్తుంది. ఇక్కడ ఉన్నోడిని ఏంటి ఇవన్నీ సమస్యల వలయం. ఈ మనస్సు చిత్తు చేసేస్తాం. ఈ మనస్సు రకరకాలుగా పరమాత్మ తప్పు రెండో బాగుండాలి, ఉండాలి తప్పించి. మీరు వెళ్ళరా నేను వెళ్ళొద్దా? మీరు వెళ్ళరా నేను వెళ్ళొద్దా? వెళ్ళాలి లేదు వీళ్ళకి ఏమదా? పాపం కొంతమంది వెళ్ళిపోయారు. పదకొండు అయింది వెళ్ళలేని వాళ్ళకి హ్యాపీగా బతుకున్నాం. కరోనాకి ఇంకా వెళ్ళకుండా బతుకున్నాం. ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. కాలకాలంలో ఎంతమంది కలిసిపోతున్నారు? ఏమే యాక్సిడెంట్లు అవి కలిసిపోవట్లేదా? ఎన్ని రకాలు కలిసిపోవట్లేదు. ఇప్పుడు కరోనా వచ్చేది ఇలా కలిసిపోతుంది హ్యాపీగా. కాలకాలంలో ఎప్పుడు కలుపుతామో తెలియదు.